Hello everyone, welcome to Vijay Codewords. Today our topic is dictionary. Dictionary. Data structures లో fifth part dictionary. Last class లో మనం set, tuple, list, strings చూసాం కదా. Today dictionary అన్నమాట. సో dictionary ఎలా ఉంటుందంటే చూడండి, మనం ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని ఈ డిక్షనరీని రిప్రజెంట్ చేస్తాం. సో ఇది కూడా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాలేజ్ ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేమ్ అని ఇచ్చాను ఇక్కడ నేను. సో ఎప్పుడైతే మనం స్ట్రింగ్ ఫార్మేట్ లో వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేసుకోవాలి. సో కోలన్ పెట్టి ఇక్కడ విజయ్ అని ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటంటే, మనకు నేమ్ అనే వేరియబుల్లో అంటే నేమ్ అనే కీలో విజయ్ అనే వాల్యూ ఉంది. సో నేమ్ అనే కీలో విజయ్ అనే వాల్యూ ఉంది. సో ఇది మనకు కీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు వాల్యూ అంటాం అనమాట. సో నేమ్ అనే కీలో మనకు విజయ్ అనే వాల్యూ స్టోర్ అయింది. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 21. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేసుకోవాలి. సో ఇంటీజర్ కాబట్టి మనకి ఇక్కడేం అవసరం లేదు. సో ఇలా మనము డిక్షనరీని రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనకు కీ, ఇది వాల్యూ అనమాట. సో దీంట్లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవేంటంటే, సో కీ అనేది ఇమ్యూటబుల్ అంటే మనము ఈ కీని చేంజ్ చేయలేము అనమాట. ఇట్ మస్ట్ బి యూనిక్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ. సో వాల్యూ అనేది మ్యూటబుల్. యూ కెన్ చేంజ్ ఇట్. ఇక్కడ మనము ఈ డేటాని మాడిఫై చేసుకోవచ్చు. విజయ్ కావాల్సింటే మనకి ఏం ఇష్టం వచ్చిన నేమ్ కావాల్సింటే ఆ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. ఇక్కడ వాల్యూ అనేది మన ఇష్టం. ఇక్కడ కీ అనేది మాత్రం ఫస్ట్ మనం డిక్లేర్ చేసేటప్పుడే అదే లాస్ట్ అనమాట. మరి మనం దీన్ని చేంజ్ చేసుకోలేము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నో ఇండెక్సింగ్ అనమాట. సో నో ఇండెక్సింగ్ అంటే మనకి ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఏమి ఉండవు. ఇక్కడ కీ యూస్ చేసుకొని మనం వాల్యూస్ ని యాక్సెస్ చేసుకుంటాం. సో నో ఇండెక్సింగ్ కాబట్టి నో స్లైసింగ్ కూడా అనమాట. సో స్లైసింగ్ కూడా నాట్ పాసిబుల్. సో ఇవన్నీ డిక్షనరీ యొక్క ప్రాపర్టీస్ అనమాట. అంటే ఇట్ మస్ట్ బి ఇన్ కీ వాల్యూ ఫార్మేట్ అనమాట. కీ వాల్యూ ఫార్మేట్. సో ఇవన్నీ డిక్షనరీ యొక్క ప్రాపర్టీస్. దీంట్లో కూడా బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉన్నాయి. సో అవేంటో డిస్కస్ చేద్దాం. సో బిల్ట్ ఇన్ మెథడ్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇక్కడ డిక్లేర్ చేసుకుందాం డిక్షనరీని. సో డి ఈక్వల్స్ టు A1 B2 అలాగే సి వచ్చేసి 3 అని పెట్టుకుంటాం. సో ఇది డిక్షనరీ. సో ఇవన్నీ కీస్. కీ సో ఇవన్నీ వాల్యూస్. ఇవన్నీ వాల్యూస్. సో అర్థమైందా? ఇప్పుడు దీంట్లో మనం కొన్ని బిల్డింగ్ మెథడ్స్ చెప్పాను కదా. సో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ గెట్ మెథడ్. సో గెట్ ఎందుకు చెప్తా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ డి డాట్ గెట్ ఆఫ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 1 ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఈ కీ యూస్ చేసుకొని ఏ అనే కీ యూస్ చేసుకొని ఈ 1 ని యాక్సెస్ చేసుకుంటాం. సో డి డాట్ గెట్ ఆఫ్ ఏ అనమాట. చూడండి ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ఇది క్యారెక్టర్ కాబట్టి మనము ఇక్కడ డబుల్ కోట్స్ యూస్ చేసుకొని దీన్ని కాల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి డి డాట్ గెట్. ఇక్కడ గెట్ మెథడ్ అనేది ఏ అనే కీలో ఉండే వాల్యూని తీసుకుంటుంది అనమాట. సో ఏ అనే కీలో ఉండే వాల్యూని గెట్ చేసుకుంటుంది తీసుకుంటుంది అనమాట. సో ఇది గెట్ మెథడ్ వల్ల యూజ్. సో అవుట్పుట్ అంటే మనకు 1. ఇక్కడ ఏ అనే కీలో ఏ అయితే వాల్యూ స్టోర్ అయిందో సో ఆ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకు ఈ డిక్షనరీలో ఏ కీస్ ఉన్నాయి, ఆ కీస్ అన్ని మనకు రావాలి. సో అవుట్పుట్ కావాలి అనుకుంటే ఈ కీస్ అన్ని ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఇంకో బిల్ట్ ఇన్ మెథడ్ ఉంది. సో అదేంటంటే కీస్ అనమాట. కీస్ చూడండి ప్రింట్ డి డాట్ కీస్. సో ఇక్కడ ఏమైతే మన కీస్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఏమేమి కీస్ ఉన్నాయి మనకు. సో ఏ ఒక కీ, ఇది ఒక కీ, బి ఒక కీ, సి ఒక కీ అనమాట. సో ఈ 3 ప్రింట్ అవుతాయి అనమాట. సో అలాగే మనకు ఇక్కడ నెక్స్ట్ వాల్యూస్, నాకు ఓన్లీ వాల్యూస్ మాత్రమే కావాలనుకుంటే మనకి ఇక్కడ 2 వాల్యూస్ మాత్రమే
వాల్యూస్ అనే ఫంక్షన్ యూస్ చేసి ఇక్కడ ప్రింట్ డి డాట్ వాల్యూస్ అంటే డి అనే డిక్షనరీలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సో ఆ వాల్యూస్ మనకు ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి డి అండ్ డిక్షనరీస్ లో మనకు 1 2 3 సో ఈ 1 2 3 మనకు ప్రింట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఇండివిజువల్ గా సపరేట్ గా కీస్ ఒకసారి వాల్యూస్ ఒకసారి చేసుకుంటున్నాం కదా, రెండు బోత్ కాంబినేషన్ ఎలా వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ దాన్ని ఏమంటారు అంటే ఐటమ్స్ అంటారు. ఐటమ్స్ చూడండి ప్రింట్ డి డాట్ ఐటమ్స్ అంటే మనకు కీ వాల్యూ ఫార్మేట్ లో వస్తుంది అనమాట. ఏ అనేది 1, బి అనేది 2, సి అనేది 3 సో ఇలా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇలా మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ కీస్ ఆ తర్వాత వాల్యూస్, ఇక్కడ బోత్ కాంబినేషన్ అంటే మనం ఇక్కడ ఐటమ్స్ అనే మెథడ్ యూస్ చేస్తే మనకు బోత్ వస్తాయి అనమాట. కీ వాల్యూ సో బోత్ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నాకు సి అనే కీలో 3 కాకుండా నాకు 4 పెట్టాలనుకోండి. సో ఎలా సి కీలో మనకు 3 కాకుండా 4 ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. చూడండి మనకి ఇక్కడ అప్డేట్ అనే ఫంక్షన్ ఉంది. సో అప్డేట్ చూడండి ప్రింట్ డి డాట్ అప్డేట్ ఆఫ్ మనకేమి చూడండి ఒకసారి దీన్ని రఫ్ చేస్తాను. ప్రింట్ డి డాట్ అప్డేట్ ఆఫ్ సి అంటే మనకు సి అనే కీలో 3 కాకుండా వేరే పెట్టాలి అంటే నేను 4 పెట్టాలి అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ 4 అని మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ మనకు డి డాట్ అప్డేట్ అంటే డి అనే డిక్షనరీలో సి అనే కీలో మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసేసి ఈ 4 ని అప్డేట్ చేస్తున్నాను. అంటే 3 ప్లేస్ లో నేను 4 ని పెడుతున్నా. సో ఇది అప్డేట్ వల్ల యూజ్ అనమాట. సో నెక్స్ట్ ఈ డిక్షనరీ యొక్క లెంత్ కనుక్కోవాలి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ చూడండి ప్రింట్ లెంత్ ఫంక్షన్ వాడతాం. సో ప్రింట్ లెంత్ ఆఫ్ ది సో ఇక్కడైతే ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కేసు మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు 3 ఉన్నాయి కాబట్టి సో 3 ప్లేస్ ఉన్నాయి కాబట్టి మనకు 3 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ డిక్షనరీని మొత్తం కాపీ చేసుకోవాలంటే మనకు కాపీ ఫంక్షన్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కాపీ ఫంక్షన్ ఉంది. సో ప్రింట్ డి డాట్ కాపీ సో మనకి ఈ డిక్షనరీ మొత్తం కాపీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ డిక్షనరీ మొత్తం డిలీట్ చేయాలి, వాల్యూస్ అని డిలీట్ చేయాలంటే క్లియర్ అని ఒకటి ఉంది. క్లియర్ ప్రింట్ డి డాట్ క్లియర్ చూడండి. ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనకు మోస్ట్ ఆఫ్ ది మెథడ్స్ అన్ని కొద్దిగా సిమిలర్ గానే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి దీన్ని రఫ్ చేస్తాను, ఇక్కడే రాస్తాను కింద. పాప్ అని ఒకటి ఉంది. పాప్ అని అంటే మనం ఏదైనా వాల్యూని డిలీట్ చేయాలనుకోండి. చూడండి ఇక్కడ ప్రింట్ డి డాట్ పాప్ ఆఫ్ నేను ఈ ఏ అనే కీ ఉంది కదా సో దీన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి డి డాట్ పాప్ ఆఫ్ ఏ అని పెట్టుకుంటున్నా. సో అప్పుడు డి అనే డిక్షనరీలో ఏ అనే కీ ఏదైతే ఉందో ఆ కీ డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఆ కీ డిలీట్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి గెట్ మెథడ్ యూస్ చేస్తే మనం ఏదైనా వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ కీస్. ఇక్కడ మనం చూడండి డిక్షనరీలో ఏవైతే కీస్ ఉన్నాయో అవన్నీ మనం ప్రింట్ చేయడం కోసం డి డాట్ కీస్ అనే మెథడ్ వాడితే మనకి ఇక్కడ ఏవైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ అన్ని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వాల్యూస్ అని వాడినాం అంటే ఇక్కడ ఏమైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఐటమ్స్ అంటే మనకు కీ వాల్యూ 2 వస్తాయి అనమాట. పేర్ గా. సో నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ చూడండి. అప్డేట్ సో ఏదైనా మనం కీలో ఈ వాల్యూని అప్డేట్ చేయాలి అనుకుంటే ఏదైనా రీప్లేస్ చేయాలనుకుంటే మనం ఇక్కడ అప్డేట్ అనే ఫంక్షన్ వాడతాం. నెక్స్ట్ ఇక్కడ ఈ పాప్ అని యూస్ చేస్తే డిక్షనరీలో లాస్ట్ ఏదైతే కీ ఉందో ఆ కీ డిలీట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం ఇక్కడ పాప్ యూస్ చేసి మనం పర్టికులర్ గా ఏ కీ అయితే డిలీట్ చేయాలో ఆ కీ డిలీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి మనం డిక్షనరీలో లెంత్ కనుక్కోవాలి అన్నప్పుడు లెంత్ ఆఫ్ డి పెట్టుకుంటే మనకు ఎన్ని పేర్స్ ఉన్నాయో సో అన్ని నెంబర్స్ మనకు ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ కాపీ. సో ఈ డిక్షనరీ మొత్తం కాపీ చేసుకోవాలనుకుంటే డి డాట్ కాపీ ఫంక్షన్ వాడితే మనం కాపీ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్లియర్
క్లియర్ అంటే డిక్షనరీలో ఉన్న కీ వాల్యూస్ అన్ని డిలీట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ క్లియర్ వాడితే మనం అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. సో సో నెక్స్ట్ మనం ఇక్కడ లూపింగ్ ఎలా వాడాలి డిక్షనరీలో చూద్దాం చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఫర్ ఫర్ కీ ఇన్ డి డాట్ కీస్ అంటే దీని మీనింగ్ ఏంటంటే డిలో ఉన్న అంటే డి అనే డిక్షనరీలో ఉన్న కీస్ ఏమైతే ఉన్నాయో ఆ కీస్ ని మొత్తం ఇటరేట్ చేయమని చెప్తున్నా. ఆ తర్వాత ఒక్కో కీని మాత్రమే ప్రింట్ చేయమని చెప్తున్నా. ప్రింట్ కీ. సో ఫస్ట్ కీ ఏంటి మనకు ఏ, ఆ తర్వాత నెక్స్ట్ కీ ఏంటి బి, ఆ తర్వాత నెక్స్ట్ కీ ఏంటి సి. సో ఇది కీస్ ని ఎలా ఇటరేట్ చేయాలో. సో నెక్స్ట్ వాల్యూస్ ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాం చూడండి. నెక్స్ట్ ఫర్ వాల్యూ ఇన్ డి డాట్ వాల్యూస్. ఇక్కడ మనం కీని ఇటరేట్ చేస్తాం కదా, ఇక్కడ మనం వాల్యూస్ ని ఇటరేట్ చేస్తున్నాం. ప్రింట్ వాల్యూ అంటే డి అనే డిక్షనరీలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం ఇటరేట్ చేస్తున్నాం. సో 1 by 1 మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఏముంది ఇక్కడ 1 2 3, సో 3 వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఇండివిజువల్ సపరేట్ కాకుండా మనం బోత్ ని ప్రింట్ చేయాలి ఒకేసారి అంటే అది ఎలా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫర్ కే కమా వి ఇన్, ఇక్కడ మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కే కమా వి ఇన్ డి డాట్ ఐటమ్స్ ప్రింట్ కే కమా వి అంట. ఇప్పుడు కే అంటే ఏంటి మనకు ఫస్ట్ కీస్, వి అంటే మనకు వాల్యూస్ అన్నమాట. కే అంటే కీస్, వి అంటే వాల్యూస్. ఫస్ట్ కీ ఏంటి మనకు ఏ, ఆ తర్వాత వాల్యూ ఏంటి 1. నెక్స్ట్ కీ ఏంటి బి, ఆ తర్వాత బిలో ఉండే కీ బి అనే కీలో వాల్యూ ఏంటి ఉంది 2 ఉంది కాబట్టి మనకు 2 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ కీ ఏంటి మనకు సి అనే కీలో ఏ వాల్యూ ఉంది 3 కాబట్టి C3 ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా మనం డిక్షనరీస్ లో లూపింగ్ స్టేట్మెంట్ ఇలా యూజ్ చేస్తామంట. చేసే థియరీ చూసేస్తారు కదా, ఇప్పుడు ప్రాక్టికల్ తెలుసుకుందాం. ఫస్ట్ డిక్షనరీని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం డిక్షనరీని డిక్లేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డిక్షనరీ అనేది నేను కీ వాల్యూ ఫార్మాట్ అని చెప్పాను కదా, ఫస్ట్ ఇక్కడ కీ ఇస్తాను నేను ఏ. సో ఎప్పుడైతే మనము స్ట్రింగ్ ఇచ్చామనుకోండి అప్పుడు ఖచ్చితంగా డబుల్ కోట్స్ యూజ్ చేయాలి, సింగిల్ కోట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వాల్యూస్ అసైన్ చేస్తున్నా. ఏ అనే కీలోకి 1 అనే వాల్యూని స్టోర్ చేసా అనమాట. నెక్స్ట్ ఇంకో కీ చేస్తాను. సో ఇంకో కీలో బి అనుకుంటా. సో దీనికి 2ని అసైన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక కీ చేస్తాను, ఆ తర్వాత దీనికి. సో ఇక్కడ మనము సి ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ దీనికి 3కి అసైన్ చేస్తాను. ఎప్పుడైతే మనం స్ట్రింగ్ వాడినప్పుడు ఖచ్చితంగా డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్ కానీ యూజ్ చేసుకుంటాం. నెంబర్ యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం డబుల్ కోట్స్ అవసరం లేదు, సింగిల్ కోట్స్ అవసరం లేదు అనమాట. జస్ట్ నార్మల్ గా మెన్షన్ చేయొచ్చు. చూద్దాం ఇది డిక్షనరీ, నేను చెప్తున్నా డిక్షనరీనో అనేసి. సో మనం తెలుసుకోవద్దాం ఒకసారి ఇది డిక్షనరీనో కాదా అనేసి. ప్రింట్ టైప్ ఆఫ్ డి చూద్దాం చూడండి, రన్ చేసి చూస్తా. ఇప్పుడు చూడండి డిక్షనరీ అంట. సో కరెక్టే కదా. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం దీంట్లో ఉన్న కీస్, డిక్షనరీలో ఉన్న కీస్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ ప్రింట్ డి డాట్ కీస్ అని పెట్టాను. పెడితే సో మనకి ఏవైతే కీస్ ఉన్నాయో డిక్షనరీలో, సో ఆ కీస్ అన్ని మనకు ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఏబిసి. సో ఏబిసి అనే కీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏబిసి అని ప్రింట్ అయింది. సో ఇవన్నీ ఉన్నాయి కదా ఏబిసి, సో ఇవన్నీ కీస్. సో 3 2 1 ఉంది కదా, సో అవన్నీ వాల్యూస్ అనమాట. సో ఏ అనే కీలో మనకు 1 అనే వాల్యూ స్టోర్ అయింది, యాజ్ వెల్ as బి అనే కీలో మనకు 2 అనే వాల్యూ స్టోర్ అయింది, యాజ్ వెల్ as సేమ్ సి అనే కీలో మనకు 3 అనే వాల్యూ స్టోర్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం కీస్ ఎలా చూసాం కదా, నెక్స్ట్ వాల్యూస్ చూద్దాం. సో డిక్షనరీ డాట్ వాల్యూస్ ఇచ్చాను, సో ఇక్కడ రన్ చేస్తే ఇప్పుడు మనకు వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అంటే 1 2 3 ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ నాకు బోత్ కావాలి అన్నప్పుడు ఇక్కడ మనము వాల్యూస్ బదులు ఐటమ్స్ పెడితే
ఐటమ్స్ అని పెడితే ఇక్కడ మనకు బోత్ వస్తాయి అన్నమాట. చూడండి, ఏ అనే కీలో 1 స్టోర్ అయింది, బి అనే కీలో 2 స్టోర్ అయింది, సి అనే కీలో మనకు 3 స్టోర్ అయింది అనమాట. సో ఇక్కడ కీస్, వాల్యూస్, ఐటమ్స్ చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ డిక్షనరీ ఇప్పుడు ప్రింట్ డి అని పెడతా. ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ పెరాంతిస్ లో వచ్చింది కదా, పెరాంతిస్ లో వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమొస్తుందో చూద్దాం. చూడండి మనకి ఇక్కడ డిక్షనరీ ఫార్మేట్ లో వచ్చింది, డిక్షనరీ ఫార్మేట్ లో వచ్చింది. ఇప్పుడు దీన్ని మొత్తం ఎలా కాపీ చేయాలి? సో కాపీ అని వాడతాను, ఇప్పుడు కాపీ అని వాడతాను. సో ప్రింట్ డి డాట్ కాపీ అంటే చూడండి, ఈ లిస్ట్, ఈ డిక్షనరీ ఏమైతే ఉందో సేమ్ డిక్షనరీ మనకు ప్రింట్ అవుతుంది. సో సేమ్ డిక్షనరీ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ డిక్షనరీ మొత్తం, ఈ కీని, వాల్యూస్ మొత్తం డిలీట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ కాపీ బదులు నేను క్లియర్ అని యూజ్ చేస్తా. క్లియర్ అని యూజ్ చేస్తే చూడండి ఏమవుతుందో చూద్దాం. చూడండి వాల్యూస్ అన్ని వెళ్ళిపోయి మనకు నన్ అని ప్రింట్ అయింది. సో అర్థమైందా? ఇప్పుడు మనం కీస్ యూజ్ చేసుకొని వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. చూడండి ఎలా ప్రింట్ చేయాలో. ఇక్కడ మనకు గెట్ మెథడ్ అని ఒకటి ఉంది, గెట్ మెథడ్. సో డి డాట్ గెట్ ఆఫ్ బి. ఇక్కడ ఏమంటాను అంటే నేను డి అనే డిక్షనరీలో బి అనే కీలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని గెట్ చేయమంటున్నా అంటే ప్రింట్ చేయమంటున్నా అనమాట. సో ఇక్కడ మనం చూడండి, డి అనే డిక్షనరీలో బి అనే కీలో మనకు 2 ఉంది కదా, మనకు 2 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. ఇప్పుడు చూడండి మనకు 2 అని ప్రింట్ అయింది. సో అర్థమైందా? ఇప్పుడు నేను బిలో 2 ఉంది కదా, 2 బదులు 4 పెట్టాలనుకోండి. చూడండి ఫస్ట్ ఇక్కడ బి బదులు 4 పెడతా. సో అది ఎలా అంటే బి డాట్ డి డాట్ అప్డేట్ ఆఫ్ ఇక్కడ డిక్షనరీ యూజ్ చేసి, ఒక్క నిమిషం డిలీట్ చేస్తా. ఇది డిక్షనరీ యూజ్ చేసి బి అనే కీలో నేను 4 పెట్టాలనుకున్నా. సో 4 పెడతా. ఇక్కడ పెరాంతిస్ ఒకటి ఓపెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తా. ఇప్పుడు డిని ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ డి. ఇక్కడ చూడండి మనకు ఏమొచ్చింది. సో మనకు 2 పోయి, చూడండి ఇక్కడ మనకు 2 ఉంది, కానీ ఇక్కడ మనం అప్డేట్ చేసాం కదా, 2 బదులు 4 రావాలని అప్డేట్ చేసాం కదా. సో అందుకే మనకు అవుట్పుట్ చూడండి 4 వచ్చింది అనమాట. సో అర్థమైందా ఎలా అప్డేట్ చేయాలో? ఇప్పుడు అప్డేట్ ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు పాప్ ఎలా చేయాలో చూద్దాం. అంటే ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఎలా డిలీట్ చేయాలో వాల్యూస్ ని, కీస్ ని చూద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ డి డాట్ పాప్ ఆఫ్. ఇక్కడ పర్టికులర్ గా నేను ఒక కీ ఇచ్చేసి ఆ కీని డిలీట్ చేయమని చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బిని డిలీట్ చేయమని చెప్తా. చూడండి మనకు బి అనే కీ డిలీట్ అయిపోయింది. ఓన్లీ ఏసి మాత్రమే మనకు ప్రింట్ అనమాట. ఇక్కడ పర్టికులర్ గా మనం మెన్షన్ చేస్తున్నాం కదా, ఈ బిని మాత్రమే డిలీట్ చేయని చెప్పేసి. ఇప్పుడు మనము డిక్షనరీలో ఉన్న లాస్ట్ కీని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ పాప్ బదులు మనము ఐటమ్ పెడతాం, పాప్ ఐటమ్. సో ఇప్పుడు దీన్ని ఇలా వస్తుంది చూద్దాం. చూడండి మనకు ఇక్కడ లాస్ట్ ఏముంది, సి ఉంది కదా. సో సి డిలీట్ అయిపోయి మనకు ఏబి మాత్రమే ప్రింట్ అయినాయి. సో డిక్షనరీలో మనం కీని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసారు, వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేయాలో చూసారు. ఆ తర్వాత బై యూజింగ్ కీస్ ఎలా వాల్యూస్ తీసుకోవాలి చూసారు. ఆ తర్వాత కీస్ లో వాల్యూస్ ని ఎలా అప్డేట్ చేయాలో చూసారు. ఆఫ్టర్ దెన్ ఎలా డిలీట్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు డిక్షనరీలో మనం ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ ఎలా ఇటరేట్ చేయాలి. ఫర్ కీ ఇన్ డి డాట్ కీస్ అంటే మనకు డిక్షనరీలో ఏవైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ ని మనం ఇటరేట్ చేసి ఒక్కొక్క కీని మాత్రమే ప్రింట్ చేయమంటున్నాం. ప్రింట్ కీ ఇప్పుడు రన్ చేస్తే మనకు ఏమొస్తుందంటే చూడండి. సో ఏబిసి అంట, ఏబిసి. ఫస్ట్ కీ మనకు ఏ, సెకండ్ కీ బి, థర్డ్ కీ సి అనమాట. సో ఆల్ కీస్ ప్రింట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ జస్ట్ కీ బదులు ఇక్కడ వాల్యూస్ అని పెడతాం. వాల్యూస్ ఇక్కడ కూడా వాల్యూస్ అని పెడతా.
ఇక్కడ నేను వాల్యూస్ కాదు జస్ట్ వాల్యూ అని పెడతా అంతే, వాల్యూ. ఇక్కడ ప్రింట్ వాల్యూ. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా చూడండి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఓన్లీ వాల్యూస్ మాత్రమే వచ్చింది. చూడండి ఇక్కడ 1 2 3 ఓన్లీ వాల్యూస్ మాత్రమే వచ్చింది, ఓన్లీ వాల్యూస్. సో నెక్స్ట్ ఇక్కడ సపరేట్ గా కీస్ ని వాల్యూస్ చూసారు కదా, అలానే బోత్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఫర్ లూప్ లో మనం ఇక్కడ వాల్యూ తీసేసి కే పెట్టి కే కమా వి పెడతాం, మీ ఇష్టం ఏమని పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఖచ్చితంగా మనం వాల్యూస్ బదులు ఐటమ్స్ అని పెట్టాలి. సో ఐటమ్స్ అని పెట్టినప్పుడు మనకు కీ యాజ్ వెల్ యాజ్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ప్రింట్ కే కమా వి. సో ఇక్కడ కే అనేది మనకు కీ, వి అనేది వాల్యూ అనమాట. సో ఏ కీలో ఏ వాల్యూ స్టోర్ అయిందో ఆ కీ ఆ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ దీన్ని రన్ చేస్తే చూడండి, ఏ అనే కీలో మనకు 1 స్టోర్ అయింది, బి అనే కీలో 2 స్టోర్ అయింది, సి అనే కీలో 3 స్టోర్ అయింది కదా. సో ఇప్పుడు ఆల్ కంప్లీట్ చూసారు. డిక్షనరీ అంటే ఏంటి, డిక్షనరీ ఎలా రిప్రజెంట్ చేయాలి, దాంట్లో ఉన్న మెథడ్స్ ఎలా ఇటరేట్ చేయాలి అన్ని చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డేటా స్ట్రక్చర్స్ లో మనం కంప్లీట్ 5 టైప్స్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, సో ఆల్ మెథడ్స్, ఆల్ డేటా స్ట్రక్చర్స్ డిస్కస్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై చేస్తాం.